రేవంత్ రెడ్డి గారు అసలు తను ఆలోచన కూడా లేనట్టుంది. అసలు ఆయన ఊహించ కూడా లేనట్టున్నాడు. అనుకోకుండా సీఎం అయ్యాడు. ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక హైడ్రామా అని చెప్పి హైడ్రా అని పేరు పెట్టి ఏదో చేద్దామని అనుకున్నాడు. రిటర్న్ అయిపోయింది అది. దాని తర్వాత అతను ఏం చేశాడు? ఇంకా నేను ఏమి చేసేది లేదు, అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పుడు ఏమంటాడు? కేంద్ర ప్రభుత్వం నాకు ఏమి డబ్బులు ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం నాకు నిధులు ఇవ్వట్లేదు. నేను ఒక్కటి అడగాలనుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం నీకు నిధులు ఇవ్వట్లేదు అని అంటే మళ్ళీ నువ్వెందుకున్నావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్ర ప్రభుత్వం ఎందుకు నీకు నిధులు ఇస్తుంది? నువ్వేమో దుబారాగా అన్ని ఖర్చు పెడతావు. నీ దగ్గర ఉన్న నిధులన్నీ నువ్వు ఖర్చు పెట్టుకుంటావు. నీ ఓట్ల కోసం అని చెప్పి నువ్వు తప్పుడు హామీలు ఇస్తావు. మళ్ళీ వచ్చి కేంద్ర ప్రభుత్వం నీకు డబ్బులు ఇవ్వట్లేదు అని అంటే అసలు ఎందుకు ఇస్తుంది? మళ్ళీ మీరు చదువుకున్న వాళ్ళే, మీ దాంట్లో కూడా చాలా మంది మినిస్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. నేను వాళ్ళకి సూటిగా ప్రశ్నిస్తున్నాను. సరే, నువ్వు ₹1 కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కేంద్ర ప్రభుత్వం నీకు తక్కువ 35 పైసలే ఇస్తుందని చెప్తున్నావు. మళ్ళీ మేము ఎల్బీ నగర్ జోన్లో ఉన్న మేము ఇక్కడ ఉన్న జనాభా మేము మీకు ₹100 ట్యాక్స్ కడుతున్నాం. మళ్ళీ నీకు ₹100 పన్నులు మాకే ఇస్తున్నావా? లేదే, తీసుకుపోయి నీ ఓఐసీకి ఇస్తున్నారు కదా. దోస అయిన ఓఐసీకి ఇస్తున్నారు. అక్కడ ఓల్డ్ సిటీని డెవలప్ చేస్తున్నారు. అక్కడ కరెంటు బిల్లులు కట్టరు, వాటర్ బిల్లులు కట్టరు, ఏమి డెవలప్మెంట్ ఉండదు, ట్యాక్సులు ఉండయి, ఏముండయి, అన్ని కబ్జాలే ఉంటాయి. కానీ అయినా కూడా తీసుకుపోయి అక్కడ ఇస్తున్నారు కదా. మళ్ళీ ఇక్కడ ఎల్బీ నగర్ ప్రజలకు ఏమన్నా ఇస్తున్నారా? ఇవ్వట్లే.